చెప్పండి కిషోర్ గారు, మీరు చెప్పండి. కనకరావు గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఆ సారు చెప్పిందే 3 సార్లు చెప్పారు, మళ్ళీ టైం ఇచ్చారు, ఇంకో 4 సార్లు చెప్తారు అదే విషయం. ఇక్కడ చెప్పండి కిషోర్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు విన్నారు కదా ఒకటే మాట, డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు, మీరేమంటారు చెప్పండి అసలు దానికి. మేడం ఫస్ట్ ఇంత ముందు ఉన్న మిత్రులు ఇద్దరికి ఇచ్చినప్పుడు అవకాశం, నేను దానికి ఆన్సర్ చెప్పకుండా మళ్ళీ ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకొచ్చారు, కొంచెం నా టైం ఇవ్వాలా. ఫస్ట్ మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళకి పట్టిన దరిద్రం ఈ వైఎస్ఆర్సీపీ. ఆంధ్ర వాళ్ళు గతంలో చేసుకున్న ఒక పాపం వల్లే ఈ పార్టీ వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించారు. అందుకే ఈ రోజున వాళ్ళు కూడా ఈ దరిద్రాన్ని వదిలిస్తున్నారు. రానున్న రోజుల్లో కనకరావు గారు ఒక్క నిమిషం, మీ టర్న్ వచ్చాక మాట్లాడండి. కనకరావు గారు ఒక్క నిమిషం, మీరు చెప్పండి కిషోర్ గారు. వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు? కనకరావు గారు ఒక్క నిమిషం అండి. కనకరావు గారు ఒక్క నిమిషం, మీరిద్దరు మాట్లాడుకుంటే ఏమవుతుందంటే ఏ ఒక్కరిది అర్థం కాకుండా పోతుంది. కాబట్టి ఒకరు మాట్లాడాక ఒకరు మాట్లాడండి. చెప్పండి కిషోర్ గారు, మీరు మాట్లాడండి. చెప్పాను కదా మేడం, అక్కడ ఆంధ్ర వాళ్ళకి పట్టిన దరిద్రం ఈ వైఎస్ఆర్సీపీ. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీని ఆంధ్ర నుంచి తరిమి కొడతారో అప్పుడు ఆంధ్ర వాళ్ళకి పట్టిన శని వదిలిపోద్ది. ఇప్పుడు తెలంగాణ కదండి, ఒక్క నిమిషం, మీరు మాట్లాడేటప్పుడు ఒక్క నిమిషం, మీరు మాట్లాడారు కదా, దానికి సమాధానం ఇస్తారు, కంప్లీట్ చేయనివ్వండి కిషోర్ గారిని. చెప్పండి. మొట్టమొదటిగా వాళ్ళకి ఎప్పుడు కూడా పరిపాలన అంటే ఏంటో చేతగాని పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. 5 సంవత్సరాలు టెంపరీ రాజధాని, టెంపరీ సెక్రటరేట్, టెంపరీ హైకోర్టు అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు 5 సంవత్సరాల్లో ఒక ఇటుకరా వేయడానికి పర్యావరణం అడ్డొచ్చింది. 5 సంవత్సరాల్లో జాబులు ఇవ్వడం కోసం ఏంటంటే ఎన్నో ఆర్థిక ఇబ్బందులు అడ్డొచ్చినాయి. 5 సంవత్సరాల్లో ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ తేలేని చేత కాని చవట పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇప్పుడు వాళ్ళు మీ పైన ఏం ఆరోపణలు చేస్తున్నారంటే, ఇప్పుడు మనం బనకచర్ల గోదావరి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. చెప్తాను ఖచ్చితంగా. ఇంత ముందు కృష్ణదేవ మిత్రులు కూడా అన్నారు, ఏమన్నారు ఆయన, ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల్లో పాటు ఈ ఎక్కడ కూడా ప్రాజెక్ట్ ని వాటర్ ని ఎక్కడ హోల్డ్ చేయలేకపోయింది కాబట్టి కింద 200 టీఎంసీలు అనేది వృధాగా వెళ్ళిపోతుందని కూడా ఆయన కూడా ఒప్పుకున్నారు. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకున్నట్టుగా, అంటే ప్రతి సంవత్సరం కూడా 200 టీఎంసీలు వాటర్ వేస్టేజ్ అవుతుంది. ఆ వేస్టేజ్ హోల్డ్ చేస్తున్నారు. అది ఆ హోల్డేజ్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ దిగువ ప్రాంతం కాబట్టి అక్కడ హోల్డ్ ఉంది. ఇప్పుడు ఈయన ఏదో మాట్లాడుతున్నాడు, అక్కడ ఏమి లేదు, ఆలు లేదు, సూరు లేదు, కొడుకు పేరు వైఎస్ఆర్సీపీ అన్నట్టుగా. అసలు ముందు అక్కడ ప్రాజెక్ట్ ఆల్రెడీ డీ పేరు పంపించారు, కేంద్ర ప్రభుత్వం దాన్ని మళ్ళీ రివర్స్ చేసుకురమ్మంది. ఈ విధంగా జరుగుతుంటే వీళ్ళందరూ కూడా టీవీలు చూడట్లా. ఎంతసేపు కూడా సాక్షి టీవీ చూసి నిద్రలేసినట్టు సాక్షి పేపరు, సాక్షి టీవీ చూసి ఆ వైఎస్ఆర్సీపీ లోపల మాట్లాడుకొని ఈ రోజున ప్రాంతీయ పార్టీల మధ్యలో ఎలా చచ్చు పెట్టాలి, లేకపోతే కులాల మధ్యన ఎలా చిచ్చు పెట్టాలి, ఇది తప్పితే వేరే గోడలేదు. నేను ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతినాయకులు కూడా ఒకే ఒకటి సూటిగా అడుగుతున్నాను, మీకు అసలు బనకచెర్ల ప్రాజెక్టు గురించి మీకు ఏం తెలుసు? అసలు బనకచెర్ల ప్రాజెక్టు డిపిఆర్ మీకు ఐడియా ఉందా? ఇంతకుముందు ఏమన్నారు ఆయన, డిపిఆర్ ఇంకా లేదు, వాళ్ళు ప్రాజెక్ట్ గురించి ఇంకా సబ్మిట్ చేయలేదు. ముందు గోదావరి జలాల మధ్యలో అది సబ్మిట్ చేసిన తర్వాత అందరూ ఆమోదం ద్వారా తర్వాత వెళ్తుంది. మరి ఎన్ని జరగకుండానే మీరు వివాదాలకు ఎందుకు తెరతీస్తున్నారు? ఇవన్నీ ఇంకా అవ్వలేదు కదా. ఇవన్నీ అయ్యి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడు మీరు అప్పుడు వివాదాలకు వచ్చినా ఓకే, వాడు తప్పు చేస్తున్నప్పుడు మీరు వివాదాలకు వచ్చిన అందం ఉంటది. అసలు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా బీఆర్ఎస్ వాళ్ళని, అసలు బనకచెర్ల ప్రాజెక్టు ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ విధంగా నీరు వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్ళి నీళ్లు హోల్డ్ అవుతున్నాయి మీకు తెలుసా? ఎక్కడ కూడా బనకచెర్ల ప్రాజెక్టు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ తెలంగాణలో లేదు, మీరు గుర్తుపెట్టుకోవాలా. ఎండింగ్ పాయింట్ తెలంగాణలో లేదు, మధ్యలో వెళ్ళే దారిలో కూడా ఎక్కడ తెలంగాణకు సంబంధించి లేదు. తెలంగాణకు సంబంధించింది ఉంటే ఇక్కడ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక్క ఆంధ్రప్రదేశ్ లో లేదు మేడం. తెలుగుదేశం పార్టీ అనేది జాతీయ పార్టీ. బీఆర్ఎస్ ఇంతకుముందు టీఆర్ఎస్ అంటే నేను ఒప్పుకునేవాడు, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఏ విధంగా జాతీయ పార్టీ ఏందో తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ. ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది, తెలంగాణలో ఉంది, అండమాన్లో ఉంది, మహారాష్ట్రలో కూడా ఉంది, చాలా ఏరియాలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఇక్కడ టీటీడీపీ నాయకులు కూడా ఎవరు ఊరుకోరు, గుర్తుపెట్టుకోండి. అక్కడ నిజంగా తెలంగాణకు జరుగుతుంటే టీటీడీపీ నాయకులు కూడా ఎవరు ఊరుకోరు. అంతేకాకుండా ఎన్డీఏ బీజేపీ కూడా తెలంగాణలో ఉంది, బీజేపీ కూడా ఊరుకోదు కదా. రేపు పొద్దున బీజేపీ 8 సీట్లు వచ్చినప్పుడు బీజేపీని ఎందుకు అడగరు మేడం? తెలంగాణ వాళ్ళు అడుగుతారు కదా. ఖచ్చితంగా ఇది అందరి ప్రాంతీయాల మధ్యలో చిచ్చు లేకుండా చేస్తారు. నిజంగా అలాంటి వివాదాలు ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఈ 2 రాష్ట్రాల ప్రతినిధులను తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాతే దాని తగ్గ ముందు కార్యాచరణ ఉంటుంది. ఈ లోపల ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన వివాదాలను ఎత్తి చూపుతున్నారని చెప్పి దానికోసం డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ.
సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి మాట్లాడతారు. నీళ్లు వచ్చింది కేటీఆర్ గారి ఫామ్ హౌస్ లోకి నీళ్లు వచ్చాయి. నిధులు వచ్చినాయి అంటే కవిత గారి అకౌంట్ లోకి నిధులు వచ్చాయి. నియామకాలు వచ్చినాయి అంటే కేసీఆర్ ఫ్యామిలీ మొత్తానికి కూడా నియామకాలు వచ్చినాయి. ఈ రోజు పాటు ఎక్కడ కూడా తెలంగాణ వాళ్ళకి లేవు. నేను ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తున్నాను, 10 సంవత్సరాల పాటు రైట్ అండి కిషోర్ గారు చెప్పండి.